శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధూవరుల యొక్క జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి మీ రాజాకారకుడు శుక్రుడే మీ రాశిలో ఉండడము, చంద్రుడు కూడా ఉండడము, కుజ దృష్టి ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. పైగా కళగా, ఆనందంగా, తృప్తిగా, యాక్టివ్గా, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తూ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, దానగుణము, శౌర్యము ఉంటూ, అద్భుతంగా అందంగా ఉంటూ, ఆభరణాలు కొనుక్కుంటూ ఎంత బాగుంటారండి. పై సినిమాల్లో కూడా మీకు బాగా, సినిమా కానీ టెలివిజన్ రంగంలో కానీ, తపస్సు అంటారు, కళారంగంలో కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. కానీ శని ద్వితీయంలో ఉండడం వలన సంపదలు ఇస్తాడు కానీ లేట్ చేస్తాడండి. కుటుంబంలో మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలోనూ కుటుంబంలోనూ ఇబ్బంది పెడతాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 3వ భావంలో రాహు ఉన్నాడు. 3వ భావంలో రాహు వలన మీకు మంచి సంపదలు కలుగుతాయి. పైగా ధైర్యంగా ఉంటారు. మీకు పుత్రులు కలగడానికి అవకాశం ఉంది. వాళ్ళు ధైర్యవంతులు అవుతారు. మీకు చూడండి, మీ రాశిలో మీ లగ్న ప్రకారము 3వ భావంలో రాహు ఉండడం వల్ల సత్పుత్రులు ఉంటారు. ఆ పుత్రులకి ధైర్యం ఉంటుంది, ధైర్యవంతులు అవుతారు అని శాస్త్రం చెప్తోంది. మీ జాతక ప్రకారం చూసుకొని ఉన్నారేమో. సరే, 4వ భావంకి వెళ్దాం. 4వ భావాధిపతి 7వ భావంలో ఉండే విదేశ పర్యటన చేస్తారండి. విదేశ పర్యటన చూసుకోండి. కానీ 4వ భావాన్ని సరిచూడడం వల్ల మీరు చదువుతున్న చదువులో వెనకబడిపోవడము, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతంగా లేకపోవడము, వాహనాలు కొనుక్కుందాం లేకపోతే గృహాలు కొనుక్కుందాం అంటే డిలే అయిపోతూ ఉండడము జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీకు 5వ భావంలో గురుడు ఉన్నాడు. గురుడు చాలా యోగాన్ని కలిగిస్తాడండి. గురుడు ఉండడం వల్ల అద్భుతమైన యోగాలు కలిగించడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగం ఇస్తాడు. అలాగే ప్రేమగా ఉండేది చేస్తుంటాడు. స్పోర్ట్స్ రంగంలో బాగా సక్సెస్ అయ్యేది చేస్తుంటాడు గురుడు. అంతేకాకుండా మీకు సాహిత్య రంగంలో బాగా పట్టు ఇచ్చి బ్రహ్మాండ సక్సెస్ చేస్తాడు ఆయన. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషమైన సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే గురుడు కారకత్వాల ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు కనుక పెట్టుబడి పెట్టడం చేస్తుంటే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. పంచమ బాగుందంటే లాయర్స్కి, అడ్వకేట్స్కి వాగ్ధాటి బాగుంటారు కదండి. పంచమ భావం పర్ఫెక్ట్గా బాగుంది. పైగా పంచమ భావం ఉండడం వల్ల కొంతమందికి మంత్రి పదవులు వస్తాయండి. పంచమ భావం మంత్రి పదవులు, మంత్రసిద్ధి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది మీకు జ్ఞాపక శక్తి, ఎలా మాట్లాడాలి ఆలోచన శక్తి బ్రహ్మాండంగా ఉంది. సరే, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. దోషం ఏం లేదు. 7వ స్థానంలో కుజుడికి శుక్రుడు దృష్టి ఉంది. అంటే మీకు భూములు, వాహనాలు కొనుక్కుంటారు. పెళ్ళిళ్ళ విషయంలో కొద్దిగా డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప ఏం పర్లేదు. అయినా 7వ స్థానం బాగుంది కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగం పర్ఫెక్ట్గానే ఉంటుంది. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కదండి. భాగ్యస్థానంలో కేతు గుర్తిస్తుంది కదా. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో సక్సెస్ అవ్వడము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అండి. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా, అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు బాగా అమ్ముడుపోవడము, వాళ్ళ భూములతో పాటు
అపార్ట్మెంట్స్ అంటారు సరే అవి అమ్ముడిపోవడము, లాభాలు రావడానికి అవకాశము కుజుడి ప్రభావం వల్ల బాగుంది. పైగా 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. పైగా దశమస్థానానికి కూడా కుజ దృష్టి ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కుజ ప్రభావం వల్ల కంప్యూటర్స్ రంగము ఉంటారు సరే వాటిలో కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్స్ రావడము, డెవలప్ అవడము జరుగుతుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. లాభంలో రవి బుధులు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నాడు, గురుదృష్టి ఉంది. లాభస్థానంలో ఉన్నాడంటే మీ చేస్తున్న వ్యాపారాలలో లాభాలు వస్తాయి, ఖచ్చితంగా బాగుంది. డాక్టర్స్ లాభంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ పైగా వృశ్చిక రాశి కాబట్టి డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. వేద పండితులకి, అలాగే యాస్ట్రాలజర్స్ ఉన్నారు కదా వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి ఎంత బాగుందండి. లాభస్థానంలో వీళ్ళు ఉన్నారంటే మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలండి. మీరు చేయడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక 6వ తారీఖు 7వ తారీఖు 2 రోజులు కూడా స్కంద పంచమి, స్కంద షష్ఠి వస్తున్నాయండి. ఈ 2 రోజులు విశేషమైన సంపద కలగడానికి అవకాశం ఉంది. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారని సందేహం లేదు. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వల్ల ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాసుల వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు స్కంద పంచమి, స్కంద షష్ఠి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించిన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరికలు కోరుకున్నా మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు. ఇప్పుడు కుజుడు దిగ్బలతలో ఉండి ఆయన వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి. విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.